హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజ టాక్స్. సో ఇప్పటివరకు ఎవరు సబ్స్క్రైబ్ ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. సో ఈరోజు మీతో డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ద రివ్యూ ఆఫ్ ద మార్కో మూవీ. జస్ట్ ఇప్పుడే మార్కో మూవీ చూసి వచ్చాను. అసలు ఒక్కొక్క సీన్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు. సో హీరో ఎలివేషన్ నుంచి సో ఎండ్ స్టోరీ వరకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా సినిమాతో. ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో, డోంట్ స్కిప్. అండ్ మార్కో యాక్టెడ్ బై ద ఉన్నిముకుందన్. యాక్చువల్లీ ఒరిజినల్ వర్షన్ ఇస్ మలయాళం మూవీ, రీమేక్ ఇన్ ద తెలుగు, హిందీ, అదర్ లాంగ్వేజ్ ఆల్సో. సో ఓవరాల్ ఇండియాలో ద బెస్ట్ రెస్పాన్స్ వస్తుంది, అనేదానికి కూడా బెస్ట్ రివ్యూస్ కూడా ఇస్తున్నారు సినిమాకి. సో ఇప్పుడే నేను తెలుగులో చూసి వచ్చాను కదబ్బా. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అమేజింగ్. రవి బసూర్ ఒక్కొక్క స్కోర్ బీజిఎం ఎలా ఇచ్చాడంటే ఒక నెక్స్ట్ లెవెల్లో చూపిస్తుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలానే ఇదొక గ్యాంగ్స్టర్ మూవీ. సో సింపుల్ స్టోరీ బట్ గ్యాంగ్స్టర్ మూవీ. సో గ్యాంగ్స్టర్ ఎలా ఉండాలో ఉన్నముకిన సేమ్ అట్టానే సో ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. అతను ఎలివేషన్స్ ఇస్తున్నాడు, బ్యాక్గ్రౌండ్ ఒక లెవెల్లో పడుతుంది. అలానే యాక్షన్ సీక్వెన్స్ అయితే అసలు మీరు ఊహించుకోలేరు, అరాచకంగా ఉంటాయి. కిల్లింగ్ సీన్ కానీ కొందరికైతే ఓరి నాయనో ఈ సినిమా ఏంటి ఇట్టా ఉంది అసలు అనిపిస్తారు. కొన్ని ఏరియాల్లో అయితే కొందరు ఫిట్స్ వచ్చింది సినిమా హాల్లో. సో ఆ వీడియోస్ కూడా మీకు వీడియో ఎండ్లో, వీడియో మిడిల్లో మీకు డిస్ప్లే చేస్తా. డోంట్ స్కిప్ ఎంటైర్ వీడియో, ప్లీజ్ వాచ్ ఎంటైర్ వీడియో. అండ్ ఎలా ఉంటుందంటే అసలు చాలా దారుణంగా ఉంటుంది అబ్బా సినిమా మాత్రం. అసలు ఇంత క్రూయాలిటీ మనుషులు సొసైటీలో ఉంటారా అంటే ఇది ఎజంప్షన్ మాత్రమే, బట్ అలా తీసిండబ్బా. కొందరు మనుషులు ఇలానే ఉంటారా, అసలు వాళ్ళకి ఏ ఫీలింగ్స్ ఉండవా, ఓన్లీ కిల్లింగే ఫీలింగ్సా, అలా ఉంటుంది. మీరు రాంగ్ టర్న్, ఈవిల్ డెడ్ ఇలాంటి సినిమాలు చూసే ఉంటారు, బట్ దానికి నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉంది. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు విలన్ అయితే అసలు లాస్ట్లో విలన్ ఉంటాడు, వాడైతే వాడికి ఎమోషన్సే ఉండవు పూర్తిగా, ఎవరికి ఉండదు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలా చెప్పాలంటే ఎవిడెన్స్ని ఎలా చేంజ్ చేయాలి, ఎలా క్రూయాలిటీగా ఉంటారు, నెక్స్ట్ ఏంటి, చాలా అంటే చాలా అమేజింగ్ నాకు అనిపించింది. సో కొందరైతే వార్న్ చేస్తున్నారు. సో మీకు క్రైమ్ లేదంటే బ్లడ్ ఇష్టమైన వాళ్ళు ఉంటే ఈ సినిమాకి రండి. సో నేను కూడా మీరు రికమెండ్ చేస్తా. సో లేదు అలాంటి అరాచక సీన్ చూడను, సో ఏమి అంటే ఇష్టం లేదంటే ప్లీజ్ డోంట్ వాచ్. బట్ చూడండి సినిమా, ఈవెన్ ఓటీటీలో అయినా సరే థియేటర్లో అయినా చూడండి. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది చాలా సింపుల్ స్టోరీ ఉంటుంది, బట్ ఎలా అంటే సో రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, సో విలన్ ఎలా ట్యాకిల్ చేసిండు. సో విలన్స్ కూడా నార్మల్ విలన్స్ కూడా వాళ్ళు కూడా పకడ్బందీగా ఉంటారు, పక్కా ప్లాన్తో ఉంటారు, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేసిండు. సో చాలా సింపుల్ స్టోరీ కాబట్టి చాలా ఎమోషన్స్ ఉంటాయి మూవీలో. సో ఎమోషన్స్, ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ అన్నీ ఉంటాయి. సో అలానే యాక్షన్ సీక్వెన్సెస్, కిల్లింగు, నెక్స్ట్ మీరు దాన్ని క్రూయాలిటీ మీన్స్ సో అడల్ట్ మూవీ ఏం కాదు, 18+ మూవీ అంటే సో హూ లైక్ బ్లడ్, కిల్లింగ్ అలాంటి వాళ్ళే రికమెండ్ చూడాలి. సో ఇందులో సెక్సువాలిటీ గురించి ఏమీ చూపించరు. సో కమింగ్ టు ద కలెక్షన్స్ మనం మాట్లాడితే యాక్చువల్గా సినిమా బడ్జెట్ 30 crores. సో ఓవరాల్గా హిందీ, మలయాళం, తెలుగులో టోటల్గా ఎంటైర్ వరల్డ్ వైజ్గా 82 crores గ్రాస్ మాత్రం కలెక్ట్ చేసింది. సో ఇంకా వీకెండ్ ఉంది, నిన్నుంది, ఈరోజు కలెక్షన్స్ ఇంకా రాలేదు. సో నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది, అట్లీస్ట్ మినిమం 100 crores టచ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మూవీ ఆఫ్ ద ఉన్నిముకుందన్. సో డిఫరెంట్ లాంగ్వేజ్లో కన్వర్షన్ అంటే రీమేక్ మూవీ చేయడం. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అలోన్ ఓన్లీ. సో దయచేసి పిల్లల్ని, లేడీస్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడొద్దండి, ఎందుకంటే మూవీ మొత్తం బ్లడ్ బాత్లో ఉంటుంది. సో చాలా క్రూయల్గా ఉంటుంది. అసలు ఫస్ట్ ఫైట్ నుంచి ఎంటైర్ లాస్ట్ వరకు కూడా టోటల్ క్రూయల్టీ ఉంది మనది. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అలోన్ ఓన్లీ. సో ఐ డోంట్ రికమెండ్ టు వాచ్ దిస్ వీడియో విత్ కిడ్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. మూవీ చూడ ఇట్లా ఫిట్స్ వచ్చాయి బాయ్. దురాన్ అంటుంది పబ్లిక్, దురాన్ ఉండు భయ్. సో ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అలోన్ ఓన్లీ. సో దయచేసి పిల్లల్ని, లేడీస్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ చూడొద్దండి, ఎందుకంటే మూవీ మొత్తం బ్లడ్ బాత్లో ఉంటుంది. సో చాలా క్రూయల్గా ఉంటుంది. అసలు ఫస్ట్ ఫైట్ నుంచి ఎంటైర్ లాస్ట్ వరకు కూడా టోటల్ క్రూయల్టీ ఉంది మనది. ప్లీజ్ వాచ్ దిస్ మూవీ అలోన్ ఓన్లీ. సో I don't recommend to watch this video with kids
and your family members.